నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా గ్రీన్లాండ్ గొడవ స్టాక్ మార్కెట్లకు చుట్టుకుంది. ఒక్కరోజులోనే ఏకంగా 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ట్రంప్ బెదిరింపులు కొంపముంచాయి. మరోవైపు EU కూడా ప్రతిఘటనకు సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో ట్రంప్ యాక్షన్ ప్లాన్, EU కౌంటర్ను బట్టి మార్కెట్ల కదలికలు ఉంటాయని అంచనా. ఇప్పటిదాకా ఉక్రెయిన్ యుద్ధం మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు గ్రీన్లాండ్ రగడ సూచీలను పతనం చేస్తోంది. ట్రంప్ దూకుడుతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కరోజే 9 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి కావటం నష్ట తీవ్రతకు అద్దం పడుతోంది. అమెరికా అధ్యక్షుడైన దగ్గర నుంచి ట్రంప్ నిర్వాకాలతో ప్రపంచం తీవ్రంగా ప్రభావితమవుతోంది. తలాతోకా లేని నిర్ణయాలతో ట్రంప్ మార్కెట్లను కుప్పకూల్చేస్తున్నారు. మొన్నటిదాకా టారిఫ్ షాక్తో మార్కెట్లన్నీ కుదేలై ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. కానీ ఇంతలోనే గ్రీన్లాండ్ గొడవతో పరిస్థితి మొదటికి తీసుకొచ్చారు ట్రంప్. గ్రీన్లాండ్ ఖచ్చితంగా అమెరికాకు కావాలని ఎలాగైనా తీసేసుకుంటామన్న ట్రంప్ హెచ్చరికలతో మార్కెట్లు బెంబేలెత్తాయి. ఏకంగా అమెరికా యుద్ధ నౌక అక్కడకు రావడంతో మదుపర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. ఏకంగా 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో వేసే ప్రతి అడుగు మార్కెట్లకు దినదిన గండంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లు ట్రంప్ సుంకాల ప్రభావంతో మందకొడిగా కదులుతున్నాయి. సుంకాలపై ఎప్పుడు ఊరట దక్కుతుందో తేలకుండానే ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. మొన్నటిదాకా రెసిప్రోకల్ టారిఫ్ల పేరుతో విరుచుకుపడ్డ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ టారిఫ్ అంటూ గుడ్లురుముతున్నారు. సన్నిహిత మిత్రదేశాలైన యూరప్ దేశాలపై కూడా విపరీత సుంకాలకు సిద్ధపడ్డం మదుపర్లను మరింత ఆందోళనకు గురిచేస్తోంది అనడంలో సందేహం లేదు. ట్రంప్ తీసుకునే ప్రతి చర్య అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితులకు ఆజ్యం పోస్తూ మార్కెట్లను అయోమయంలో పడేస్తోంది. ఇప్పుడిప్పుడే అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఒక్కో దేశం ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అవి ఫలితాలిస్తాయనే ఆశాభావంతో మార్కెట్లు కూడా కాస్త కదులుతున్నాయి. కానీ ఉన్నట్టుండి గ్రీన్లాండ్ విషయంలో దారికి రాకపోతే సుంకాల మోత తప్పదని ట్రంప్ EUను బెదిరించడంతో పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. రాబోయే రోజుల్లో ట్రంప్ గ్రీన్లాండ్ కోసం ఆడే ప్రమాదకర రాజకీయ క్రీడ తమ పుట్టి ముంచుతుందని మదుపర్లు భయపడుతున్నారు. ఆ భయానికి సంకేతంగానే మన మార్కెట్లు పతనమవుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ పోకడ చూస్తూ ఉంటే ఏదో ప్రపంచం కొంప ముంచేలాగే కనిపిస్తున్నారు. అరగంటలో వెనెజువెలా అధ్యక్షుడిని చెరపట్టిన ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ను బలప్రయోగంతో అయినా స్వాధీనం చేసుకుంటామని చెబుతూ ఉండడాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ట్రంప్ దూకుడుకు చెక్ పెట్టడానికి EU కూడా చురుగ్గా కౌంటర్ ఇస్తూ ఉండడంతో అసలు నాటో భవిష్యత్ ఏంటా అనే కొత్త ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో నాటో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇప్పుడు ట్రంప్ టెంపరితనంతో నాటో అస్తిత్వం ప్రశ్నార్థకమైతే ఆ ప్రభావం మరోసారి మార్కెట్లపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. అలా జరగకూడదని ప్రపంచమంతా కోరుకుంటున్నా ట్రంప్ దుందుడుకుతనం మాత్రం ఎవరిని ప్రశాంతంగా ఉంచేలా లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే గ్రీన్లాండ్ స్వాధీనానికి టైం వచ్చేసిందంటూ సంచలన పోస్ట్ పెట్టారు. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో గ్రీన్లాండ్ స్వాధీనానికి సమయం ఆసనమైందని, ఇది జరిగి తీరుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్లాండ్కు రష్యా నుంచి ముప్పు పొంచి ఉంది అని, ఈ ముప్పు తప్పించాలని 20 ఏళ్లుగా డెన్మార్కు నాటో చెబుతూ వస్తోంది అని ఆయన గుర్తు చేశారు. అయినా ఈ విషయంలో డెన్మార్క్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని ఆక్షేపించారు. ఇప్పుడు గ్రీన్లాండ్ సంరక్షణకు స్వాధీనానికి సమయం ఆసనమైందని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామన్న ట్రంప్ ప్రకటనకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ సహా ప్రజలు భారీ నిరసనలకు దిగారు. ఈ నిరసన ర్యాలీలో గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు అంటూ నినాదాలతో జనం హోరెత్తించారు. తమ సంస్కృతిని, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటామని గ్రీన్లాండ్ వాసులు స్పష్టం చేశారు. తమకు అనుకూలంగా గళమెత్తిన EU దేశాలపై ట్రంప్ టారిఫ్లు విధించడాన్ని తప్పుబట్టారు. రాజధానిలో గడ్డకట్టే చల్ని సైతం లెక్క చేయకుండా దేశ చరిత్రలోనే అతిపెద్ద నిరసన నిర్వహించారు. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకించిన కారణంగా డెన్మార్క్, UK, ఫ్రాన్స్తో సహా అనేక యూరోపియన్ దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ 10% సుంకాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుండి ఆ దేశాలకు సుంకాలను అమలవుతాయని చెప్పారు. దీనికి సంబంధించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎవరు వ్యతిరేకించినా గ్రీన్లాండ్ను వదిలేదే లేదని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అయితే సైనిక చర్యల విషయం మాత్రం ఏవీ మాట్లాడలేదు. డెన్మార్క్, మిగతా దేశాలకు మరికొంత సమయం ఇస్తున్నామని, జూన్ 1లోగా తమకు మద్దతివ్వాలని ట్రంప్ తెలిపారు. జూన్ 1లోపు గ్రీన్లాండ్పై ఎటువంటి ఒప్పందం కుదరకపోతే టారిఫ్లు 25% పెరుగుతాయని హెచ్చరించారు.
ఫ్రాన్స్పై ఏకంగా 200% టారిఫ్లు తప్పవని బెదిరించారు. ఖండాలుగా ఉన్న ఆస్ట్రేలియా, అంటార్కిటికాలను కాక దీవుల పరంగా చూస్తే ప్రపంచంలో అతిపెద్ద దీవి గ్రీన్లాండ్. గ్రీన్లాండిక్ భాష మాట్లాడే ఈ దేశంలో రాజ్యాంగబద్ధ రాజకీయం గల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. 1814లో డానిష్ వలసగా మారిన ఈ ప్రాంతం 1953లో డెన్మార్క్ రాజ్య భాగంగా మారి 1979లో స్వాతంత్ర్యం పొందింది. 2009 నుంచి రక్షణ, విదేశీ సంబంధాలు తప్ప పూర్తిస్థాయి స్వయం ప్రతిపత్తిని డెన్మార్క్ కల్పించింది. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందగల సార్వభౌమ హోదా గ్రీన్లాండ్కు లేదు. ఇప్పుడు గ్రీన్లాండ్ కోసం ట్రంప్ తహతహ చూస్తూ ఉంటే అందుకోసం ప్రపంచం ఏవైపోయినా పర్లేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ ద్వీపంపై ఎందుకు కన్నేశారు? అక్కడ రష్యా, చైనా ప్రాబల్యం పెరగటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారా? లేదంటే అరుదైన ఖనిజాల కోసమే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అమెరికాకు నిజంగానే గ్రీన్లాండ్తో ముప్పు పొంచి ఉందా? డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కఠినంగా మాట్లాడుతూ ఉండడం ఐరోపా దేశాలను ఇబ్బంది పెడుతోంది. అందులోనూ డెన్మార్క్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాకు రక్షణ పరంగా ఎంతో కీలకమని భావిస్తున్న గ్రీన్లాండ్ను గుప్పిటపట్టే దిశగా డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గ్రీన్లాండ్ చాలా కీలకమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడే కొత్త కాదు. తొలిసారి అధ్యక్షుడైనప్పుడే ఈ అంశంపై చాలాసార్లు మాట్లాడారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదంటూ అప్పట్లో ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ద్వీపం విషయంలో ట్రంప్ దూకుడు మరింత పెంచారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. జనాభా కేవలం 57,000 మాత్రమే ఉంటుంది. దాదాపు 80% భూమి మంచుతోనే కూడి ఉంటుంది. భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్నా ఇది డెన్మార్క్లో అంతర్భాగంగా ఉంది. 1979లో జరిగిన రెఫరెండంలో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలను మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది. రష్యా, బ్రిటన్, అమెరికా, ఐరోపా యూనియన్కు మధ్యలో ఉంది. అందుకే గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమని అగ్రరాజ్యం అమెరికా పదే పదే చెప్తోంది. అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా మారిపోవాలని, పనామా కాల్వను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం హాస్యాస్పదమైంది. అయితే గ్రీన్లాండ్ను కొంటామని ఆయన పట్టుబడుతూ ఉండడం మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఆ ద్వీపంపై అంతలా గురిపెట్టడానికి అనేక కారణాలున్నాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచే గ్రీన్లాండ్లో అమెరికా వైమానిక స్థావరం ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ నుంచి, తర్వాత ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి నాటో సైనిక కూటమి తరపున అమెరికా ఆ స్థావరాన్ని నిర్వహిస్తోంది. గ్రీన్లాండ్, కెనడా, అలాస్కా, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, రష్యాలు అతి శీతల ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు వేసవిలో ఆర్కిటిక్ మహాసముద్ర మంచు దశాబ్దానికి 12.2% చొప్పున కరిగిపోతోంది. వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుత దశాబ్దం ముగిసేలోపే మొదటిసారి మంచు లేని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చూస్తామని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. మంచు లేని ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా నౌకల సంచారం పెరిగిపోతుంది. అక్కడ అపార చమురు, గ్యాస్ నిక్షేపాలు, అరుదైన లోహాలను తవ్వితీయడానికి పోటీ ముమ్మరమవుతోంది. భూగోళంపై అరుదైన లోహ నిక్షేపాల్లో 25% గ్రీన్లాండ్లో పోగుపడ్డాయి. వాతావరణ మార్పుల నిరోధంపై దృష్టి పెట్టని ప్రధాన దేశాలు ఆర్కిటిక్లో మంచు అదృశ్యమైతే అక్కడి చమురు, గ్యాస్, ఖనిజ నిక్షేపాలను తవ్వుకోవచ్చని సంబరపడుతున్నాయి. ఆర్కిటిక్ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకొస్తే చైనా, జపాన్ల నుంచి సరుకులను ఆ మార్గంలోనే అమెరికా, ఐరోపాలకు పంపొచ్చు. సూయెజ్, పనామా కాలువలను ఆశ్రయించనక్కర్లేదు. దానివల్ల దూరం తగ్గి సమయం, రవాణా వ్యయం ఆదా అవుతాయి. ఉత్తర సముద్ర మార్గానికున్న రక్షణపరమైన ప్రాధాన్యము అంతా ఇంతా కాదు. చైనా, రష్యా నౌకాదళాలు 2022-2023లో ఆర్కిటిక్లోని బేరింగ్ జలసంధిలో సంయుక్త విన్యాసాలు జరిపాయి. గత అక్టోబర్లో రష్యా, చైనా తీర రక్షక నౌకలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. ఆ రెండు దేశాలు ఆర్కిటిక్లో చేయి కలిపి వనరుల అన్వేషణ, వాతావరణ మార్పులపై పరిశోధన, రక్షణ పరంగా ముందుకు సాగుతున్నాయి. ఆర్కిటిక్ మహాసముద్ర ఉపరితలంపై మంచును చీల్చుకుంటూ పయనించగల ఐస్ బ్రేకర్ నౌకలను సంయుక్తంగా తయారు చేయాలని అమెరికా, బ్రిటన్, ఫిన్లాండ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దానికి ప్రతిగా రష్యా కూడా కొత్త ఐస్ బ్రేకర్ల రూపకల్పనకు నడుం కట్టింది. భద్రతా పరంగా గ్రీన్లాండ్ తమకు వ్యూహాత్మక ప్రాంతమని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అయితే రక్షణ అవసరాల పరంగా ఎప్పటినుంచో ఆ ద్వీపం అమెరికాకు అండగానే నిలుస్తోంది. 1950లోనే డెన్మార్క్,
అమెరికాల మధ్య సైనికపరమైన ఒప్పందం కుదిరింది. ఫలితంగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అగ్రరాజ్యం గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది. తర్వాత వాటిలో చాలా స్థావరాలను మూసివేసింది. ఇప్పుడు కొత్త వాటిని నిర్మించుకుంటామంటే డెన్మార్క్ తిరస్కరించే అవకాశాలు లేవు. ఎందుకంటే నాటోలో అమెరికా, డెన్మార్క్ సభ్యదేశాలు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అయినా గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవడం ఖాయమన్న రీతిలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే ఇది కేవలం రక్షణావసరాల కోసం మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతోంది. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని గతంలోనూ అమెరికా ప్రయత్నించింది. 1946లో $100 మిలియన్ విలువైన బంగారాన్నిస్తామని డెన్మార్కు ఆశ చూపింది. దాన్ని ఆ దేశం తిరస్కరించింది. వెనెజువేలా అధ్యక్షుడు మదురోను నిర్బంధించడానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఓ కారణమని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే దక్షిణ అమెరికా, కరేబియన్ దీవుల్లో వెనెజువేలాను మించి భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా చేస్తున్న దేశాలున్నాయి. అయినా వెనెజువేలాపైనే ట్రంప్ దూకుడుగా వ్యవహరించడానికి అక్కడి చమురు నిక్షేపాలే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అదే జరగనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణపరంగా గ్రీన్లాండ్ తమకు అవసరమని ట్రంప్ చెప్తున్నా ఆ దేశంలో దొరికే అరుదైన ఖనిజాలపైనే ఆయన గురి ఉందన్నది బహిరంగ రహస్యం. గ్రీన్లాండ్లో బంగారం, నికెల్, కోబాల్ట్ నిక్షేపాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. వాటిపై అమెరికాలోని చాలా మైనింగ్ సంస్థలు కన్నేసి పావులు కదుపుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి పోటీ ఇస్తున్న చైనా గ్రీన్లాండ్లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్లో క్రియాశీలకంగా ఉంది. ఈ రంగంలో చైనా వాటా దాదాపు 11% ఉంది. డ్రాగన్ కేవలం గనులకే పరిమితం కాలేదు. ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త సముద్ర మార్గాల అన్వేషణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. భూ ఉష్ణోగ్రత పెరగడంతో ఆర్కిటిక్లో మంచు కరిగి కొత్త మార్గాలు ఏర్పాటవుతున్నాయి. దీన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. 2018లో చైనా తన ఆర్కిటిక్ విధానాన్ని ప్రకటిస్తూ కొత్త సముద్ర మార్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది. ఇది కూడా ట్రంప్ గుబులుకు కారణం కావచ్చు. గ్రీన్లాండ్ను తమ గుప్పిట్లోకి తీసుకుంటే చైనా, రష్యా లాంటి దేశాలకు చెక్ పెట్టొచ్చన్నది ట్రంప్ వ్యూహంగా ఉంది. నాటో ఒక సైనిక కూటమి. సోవియట్ విస్తరణను అడ్డుకోవడానికి 1949లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా సహా 12 దేశాలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత దీనిని విస్తరించారు. ప్రస్తుతం 30కి పైగా సభ్య దేశాలున్నాయి. నాటోలో చేరిన దేశం కూటమి కార్యకలాపాల్లో సైనిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి నాటోలో సభ్యదేశమైన అమెరికా తోటి నాటో దేశాలపై కాలు దువ్వడం ప్రపంచ భౌగోళిక రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశమనడంలో సందేహం లేదు. అమెరికాతో ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటున్నాయి యూరప్ దేశాలు. ట్రంప్ ఏం చేసినా సహించేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ వ్యవహారంలో యూరోపియన్ యూనియన్ మొత్తం ఏకతాటిపైకొచ్చింది. గ్రీన్లాండ్ను అమెరికా హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాయి. గ్రీన్లాండ్ విషయంలో EU దేశాలు డెన్మార్క్కు మద్దతుగా నిలిచాయి. దీంతో వాటిని దారిలోకి తెచ్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ఎప్పట్లాగే సుంకాల అస్త్రం ప్రయోగించారు. యూరప్లోని పలు దేశాలపై 10% అదనపు టారిఫ్లను విధించారు. అమెరికా నిర్ణయంపై యూరప్ దేశాలు భగ్గుమన్నాయి. టారిఫ్లకు విరుగుడుగా ట్రేడ్ బజూకను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్లాండ్ విషయంలో తమను వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై యూరోపియన్ యూనియన్ స్పందించింది. గత ఏడాది జులైలో అమెరికా, EU మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పంద ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని EU ఉపాధ్యక్షుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. గత జులైలో చేసుకున్న US-EU ఒప్పందాన్ని త్వరలో ఆమోదించాల్సింది. EUలోకి దిగుమతయ్యే అమెరికా వస్తువులపై సుంకాలుండవు. కానీ ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ ఒప్పంద ఆమోదం మరికొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుందని తెలిపాయి. మరోవైపు ట్రంప్ సుంకాలపై EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తీవ్రంగా స్పందించారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలకు EU పూర్తి సంఘీభావాన్ని ప్రకటించింది. ఇది ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలను దెబ్బతీస్తాయని, అలాగే ప్రమాదకరమైన స్థాయికి దారితీస్తాయని హెచ్చరిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. డెన్మార్క్ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వం అంతర్జాతీయ న్యాయంలోని మౌలిక సూత్రాలు అని ఉర్సులా అన్నారు. ఈ సూత్రాలు యూరప్కే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా అత్యంత అవసరమని తెలిపారు. నాటో సహా ఆర్కిటిక్ ప్రాంతంలో శాంతి భద్రతపై ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయోజనాలు తమకు ఉమ్మడిగా ఉన్నాయని చెప్పారు.
ఇక ఇటీవల గ్రీన్లాండ్లో ఐరోపా దేశాలు మోహరించిన దళాలు డెన్మార్క్ ముందస్తుగా ప్రణాళిక చేసిన సైనిక విన్యాసంలో భాగమే అని వెల్లడించారు. దానివల్ల ఎవరికీ ముప్పు కాదని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై బ్రిటన్తో పాటు EU దేశాలు మండిపడ్డాయి. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని హెచ్చరించడం పూర్తిగా తప్పన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమేనని స్పష్టం చేశారు. సుంకాల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదు, ఏ బెదిరింపులకు లొంగేది లేదని మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఐరోపా దేశాలన్నీ తగిన సమాధానమిస్తాయని స్పష్టం చేశారు. తమను బ్లాక్మెయిల్ చేయలేరంటూ స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకునే విషయంలో EU ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. మిత్రుల మధ్య హెచ్చరికలు సరికావని నార్వే ప్రధాని జోనాస్ గర్ స్టోర్ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా మిత్రుల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ టారిఫ్లకు బదులిచ్చేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధమైంది. తమ వద్ద ఉన్న శక్తివంతమైన సాధనాన్ని ప్రయోగించాలని EU యోచిస్తోంది. తమ వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకాను తొలిసారి వాడే అంశంపై చర్చలు జరుపుతోంది. EU-యేతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన వ్యవస్థ ఇది. ట్రంప్ బెదిరింపు వేళ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఐరోపా యూనియన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, యుఎస్తో సంబంధాలపైన చర్చించారు. ఈ క్రమంలో ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ స్పష్టం చేశారు. అలాగే తమ యూనియన్కు చెందిన ట్రేడ్ బజూకాను తొలిసారి ఉపయోగించేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ట్రేడ్ బజూకా ద్వారా కౌంటర్ టారిఫ్లు విధించడానికి EU దేశాలకు వీలు కలుగుతుంది. ఐరోపా మార్కెట్లో అమెరికా తన వస్తు సేవలను విక్రయించుకోవడంపై పరిమితులు విధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అమెరికన్ కంపెనీలకు లాభదాయకంగా ఉండే EU కాంట్రాక్టుల విషయంలో బిడ్డింగ్ను నిరోధించేందుకు వీలు కలుగుతుంది. ఈ టూల్ను ఉపయోగించడం అంటే తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేలా చర్యలు ఉంటాయని స్పష్టమైన సందేశం పంపడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించేందుకు అంగీకరించకపోతే డెన్మార్క్ సహా యూరోపియన్ దేశాలపై టారిఫ్లు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. డెన్మార్క్, యూరోపియన్ యూనియన్ ఇతర దేశాలకు సుంకాలు లేదా ఇతర రకాల వేతనాలు వసూలు చేయకుండా అమెరికా చాలా సంవత్సరాలు సబ్సిడీ ఇచ్చిందని ట్రంప్ వెల్లడించారు. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యతని EU దేశాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్లు అక్కడికి బలగాలను తరలించాయి. కానీ EU దేశాలతో పోలిస్తే అమెరికా సైనిక బలం చాలా తక్కువ. అమెరికాను కాదని గ్రీన్లాండ్ని అవి కాపాడగలవా అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి. నిజంగా US సైనిక చర్యకు దిగితే EU ప్రతిఘటన చాలదనే వాదన వినిపిస్తోంది. కానీ అమెరికా గ్రీన్లాండ్ కోసం మరీ అతి చేస్తే తాము కూడా ఇతర మార్గాల్లో US-కు షాక్లు ఇవ్వగలమని ఇప్పటికే EU సూచనలిస్తోంది. భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధం కావడం ద్వారా EU అమెరికా టారిఫ్లను లెక్క చేసేది లేదని తేల్చేసింది. ఇలా గ్రీన్లాండ్ కోసం అందరితో సున్నం పెట్టుకుని సాధించేదేంటని ట్రంప్ అనుకునేలా చేయాలని EU వ్యూహరచన చేస్తోంది. కానీ మొండి వైఖరికి పెట్టింది పేరైన ట్రంప్ ఈ మాత్రానికే చలిస్తారా లేదా అనేది ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న అంశం. ఎందుకంటే గ్రీన్లాండ్పై ట్రంప్ యాక్షన్ ప్లాన్, అందుకు EU ఇచ్చే కౌంటర్ను బట్టి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నడక ఆధారపడి ఉంటుందని ఆర్థికవేత్తలు లెక్కేస్తున్నారు.